అందరికీ నమస్కారం. మాఘమాసం హిందూ సాంప్రదాయాలలో ఎంతో ముఖ్యమైనది. ఈరోజు తప్పకుండా చేయాల్సిన పనులు, స్నానాలు, దానాలు, ధర్మాల గురించి పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈరోజు ప్రతి ఇంటికి మహాలక్ష్మీదేవి వస్తుంది. అందుకే ఇంటి గడపలక్ష్మికి ప్రత్యేక అలంకరణ చేయాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో, తోరణాలతో అలంకరించాలి. అలాగే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మిక మరియు పురాణాల ప్రకారం మాఘమాసం ఉపవాస పూజలు అపారమైన పుణ్యం, ఐశ్వర్యాన్ని తెస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మొదటగా నా ఛానల్కి లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నా ఛానల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రవహించే ప్రతి నదిలో దైవశక్తి ప్రసరిస్తుంది. అందుకే నదీ స్నానం చేయటం వలన దైవశక్తి మనలో ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. నదీ స్నానం కుదరని వారికి మరో ప్రత్యామ్నాయం ఉంది. గంగాజలాన్ని తీసుకొని స్నానం చేసే నీటిలో వేసి గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చదువుకొని స్నానం చేస్తే నదీ స్నాన ఫలితం కలుగుతుంది. అలాగే ఈరోజు చేసే దానం కూడా ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఒక చిన్న దానం కూడా మేరు పర్వతం అంత ఫలితం ఇస్తుంది. గుమ్మడికాయ దానం వలన బ్రహ్మహత్యా పాతకం సైతం తొలగిపోతుంది. అలాంటి మాఘ పౌర్ణమి కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం నర్మదా నదీ తీరంలో ధనేకుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పేరుకు బ్రాహ్మణుడు, కానీ అతడి పద్ధతులు, గుణగణాలు మాత్రం అత్యంత హీనంగా ఉండేవి. బ్రాహ్మణ ధర్మాలను వదిలేసి జంతు బలులు చేస్తూ జంతు మాంసాన్ని అమ్మేవాడు. జనాలను నమ్మించి మోసం చేయటం, అబద్ధాలు ఆడటం, జూదం ఆడటం, దొంగతనం చేయటం, మద్యపానం, ఇలా అనేక వ్యసనాలతో ఉండేవాడు. కనీస పాపభీతి కూడా ఉండేది కాదు. అతడి జీవితం మొత్తం పాపాలు పుట్ట. కాలం గడుస్తూ ఉండగా ఒకసారి ఈ బ్రాహ్మణుడు కొన్ని వస్తువులను సేకరించి వ్యాపార నిమిత్తం నర్మదా నదీ తీరమైన శంబల రాజ్యానికి బయలుదేరాడు. ఈ రాజ్యం నర్మదా నది ఒడ్డుకు ఆనుకొని ఉంది. అప్పుడు మాఘమాసం మొదలవటం వలన నర్మదా నదికి వేలాదిగా భక్తులు, సాధువులు, ఋషులు వచ్చారు. వేలాది మంది గుంపులు గుంపులుగా చేరి నదిలో స్నానం చేయడం, అర్కాలు వదలడం, పితృదేవతలకు తర్పణలు వదలడం, పేదలకు దానాలు, ధర్మాలు చేయడం ధనేశ్వరుడు గమనించాడు. వీరందరినీ చూసి అందరూ పిచ్చి పట్టిన వారిలాగా ఉన్నారు. ఇంత చలిలో స్నానాలు ఏమిటి, ఈ నదిలో మునగడం ఏమిటి అనుకున్నాడు. ఇంత జనసంద్రాన్ని చూసి తన వ్యాపారానికి సరైన ప్రదేశం నది ఒడ్డునే అని ఆగిపోయాడు. అలా మాఘమాసం మొత్తం నర్మదా నదీ తీరంలోనే గడిపాడు. తనకు తెలియకుండానే మాఘమాసం మొత్తం కొన్ని మంచి పనులు చేశాడు. అక్కడే ఉండడం వలన మహాత్ముల దర్శనం లభించింది. వారిని తగలడం, మాట్లాడడం, చుట్టూ ఉన్నవారు విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఉంటే వినటం, పురాణాల గురించి వినటం, స్నానమాచరించి వచ్చిన వారి నుండి నీటి బిందువులు తన శరీరంపై పడడం, ఇలాంటివి జరిగి దరిద్రుడికి అదృష్టం పట్టినట్టు అయ్యింది. ఈలోపు మాఘ పౌర్ణమి రానే వచ్చింది. భక్తులు లక్షల మంది స్నానానికి వచ్చారు. చంద్రుడు మఖా నక్షత్రంలో, సూర్యుడు కుంభరాశిలో ఉండడం వలన నదీ జలాలకు ఎంతో పవిత్రత చేకూరింది. నదీ జలాలు అమృత బిందువులుగా మారతాయి. జనాల రద్దీ చూసిన ధనేశ్వరుడు తన సామాను మూటను భుజాన వేసుకుని వేరే చోటికి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ జనాల తోపులాట జరిగి అనుకోకుండా నదిలో పడిపోతాడు. అతడు వెంటనే నీటి నుండి లెగిచి తిట్టుకుంటూ బయటికి వచ్చాడు. అతడికి భక్తి లేదు, కనీసం సంకల్పం కూడా చెప్పుకోలేదు. కేవలం తోపులాట వల్ల నదిలో పడిపోయాడు. కానీ మాఘ పౌర్ణమి గడియల వల్ల మాఘస్నాన ఫలితం వచ్చింది. కొంత దూరం వెళ్ళాక ఒక వృద్ధురాలు చలితో వణుకుతూ కనిపించింది. తన దగ్గర ఉన్న పాత చిరుగుల దుప్పటి ఒకటి ఆవిడకు ఇచ్చాడు. దానం చేయాలన్న ఉద్దేశమూ కాదు, దానం చేస్తే ఫలితం వస్తుంది అన్న ధైర్యమూ కాదు. కేవలం తన దగ్గరున్న చిరుగుల దుప్పటి వదిలించుకునే ఉద్దేశంతోనే ఆవిడికి ఇచ్చాడు. రోజంతా రద్దీ కారణంగా తినడానికి కూడా ఏమీ దొరకలేదు. అలా వెళుతున్న ధనేశ్వరునికి కాలం తీరి దారిలో ఒక విషసర్పం అతడిని కాటేసింది. అతడు మరణించాడు. అతడి ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు వచ్చారు.
అతడి ఆత్మను ముళ్ళ పాశాలతో బంధించి యమపురి వరకు ఈడ్చుకెళ్లారు. యమసభలో ప్రవేశపెట్టారు. చిత్రగుప్తుడు అతని చిట్టాను తీయగా ఇలా అన్నాడు: ప్రభు, ఇతడి జీవితం అంతా పాపాల పుట్ట. కనీసం పుణ్యకార్యాలు కూడా చేయలేదు. బ్రాహ్మణ వంశంలో పుట్టి భయంకర పాపాలు చేశాడు. ఇతడిని కఠినంగా శిక్షించాలి. సరైన దండన మీరే వేయాలి ప్రభు అని అనగా యముడు ఆలోచించి భయంకరంగా ఉండే కుంభీపాక నరకంలో పడేయమని చెప్పారు. కుంభీపాక నరకంలో సలసల కాగే నూనెలో వేసి వేయించమని ఆజ్ఞాపించారు. యమదూతలు తీసుకెళ్తుండగా ఆకాశంలో నుండి ఒక దివ్య విమానం విష్ణుదూతలతో యమపురికి వచ్చింది. యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఇద్దరూ నమస్కరించి, విష్ణుదూతలారా, ఇలా వచ్చారేంటి? ఇక్కడ పుణ్యాత్ములు ఎవరూ లేరు అని అన్నారు. అందుకు విష్ణుదూతలు ఈ ధనేశ్వరుడి ఆత్మను మాతో పంపించాలి అని అడిగారు. ఇతడు మహాపాపి, ఇతడికి విష్ణులోక సాయుధ్యం ఎలా లభిస్తుంది అని ఆశ్చర్యపోయారు. దానికి విష్ణుదూతలు, ఇతడు మహాపాపాలు చేశాడు, కానీ మాఘమాస వ్రతం వల్ల ఇతడి పాపాలు అన్నీ నశించిపోయాయి, విష్ణులోక ప్రాప్తి లభించింది అని అన్నారు. అది ఎలా సాధ్యం అని చిత్రగుప్తుడు అడగగా, నదిలో పడి పౌర్ణమి మాఘస్నాన ఫలితం దక్కింది. అదే రోజు చిరిగిన దుప్పటి దానం చేశాడు, అందువల్ల దాన ఫలితం దక్కింది. ఉపవాసం చేశాడు, విష్ణు సహస్రనామాలను భక్తి ప్రవచనాలను విని పరమ పవిత్రుడు అయ్యాడు. అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది. అలాగే తెలిసి చేసిన ఇతడు మాఘమాస వ్రతం చేశాడు కనుక మాఘస్నాన దానం ఉపవాసం ఇతడిని విష్ణులోకానికి వెళ్లే అర్హతను సంపాదించి పెట్టింది అని అతని అర్హత ధర్మాన్ని చెప్పి ధనేశ్వరుని ఆత్మను విష్ణులోకానికి తీసుకొని వెళ్ళారు. ఆ పుణ్యం తర్వాత జన్మలో అతడిని కాంబోజా దేశానికి రాజును చేసింది. పూర్వజన్మ జ్ఞానం వల్ల అతడు మాఘమాస వ్రతాన్ని ఆజన్మాంతం చేశాడు. మాఘమాస స్నానాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ జీవితాన్ని విష్ణు పూజకు అంకితం చేసి శాశ్వత స్వర్గాన్ని పొందాడు. మనం చెప్పుకున్న కథ ద్వారా తెలిసి చేసిన తెలియక చేసిన దానమైన స్నానమైన పుణ్యం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. ధనేశ్వరుడు చేసిన పాపాలు అతడి ఆత్మని యమలోకంలోకి ఈడ్చి బాధ పెట్టేలాగా చేసిన తెలియక చేసిన పుణ్యం అతడిని విష్ణులోకానికి తీసుకెళ్ళింది. అదే తెలిసి మనం పాటించే స్నానం, దానం, వ్రతం, పుణ్యం ఇంకెంత ఫలితాలిస్తుంది కదా. ఈరోజు ఉదయం నిద్ర లేవడం నుండి ఓం నమో నారాయణ అని రోజును మొదలు పెట్టండి. కుదిరిన వారు నదీ స్నానం చేయండి. కుదరని వారు మొదట్లో చెప్పినట్టు గంగా జలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోండి. మంత్రోచ్చారణతో చక్కగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైన విష్ణు ఆరాధన చంద్ర సహోదరి కాబట్టి చంద్రుని ఆరాధన వల్ల మనం ప్రత్యేకంగా లక్ష్మీ పూజ చేయకపోయినా ఆ మహాలక్ష్మి మనల్ని కరుణించడానికి ప్రతి గడప ముందుకు వస్తుంది. అలాగే ఈరోజు శక్తి కొలది దానం ధర్మం చేయాలి. గుమ్మడికాయను దానం చేయాలి. సాయంత్రం వైష్ణవాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి. విష్ణు సహస్రనామాన్ని తప్పకుండా చదవాలి. చదవలేని వారికి చదువుకోని వారికి మినహాయింపు ఉంది. కనీసం విన్నా చాలు, అంత ఫలితం వస్తుంది. తదుపరి ఉపవాసం విడిచిపెట్టి చంద్రదర్శనం చేసుకోవాలి. ఇది మాఘమాస పౌర్ణమి విశిష్టత. సకల నదులలో ఈరోజు ప్రసరించే శక్తి మానవుల ఎంతటి పాపాలనైనా నశింపచేస్తాయి. ఈరోజు దానం మేరు పర్వతం అంత ఫలితం ఇస్తుంది. కథ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి విశేషంతో మీ ముందుకు